ఓ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు మన ఆర్గనైజేషన్ మనము ఒక అడ్వకేట్ను మనం కోరగా మా సంస్థకు మీ యొక్క అడ్వైజెస్ అవసరం అని చెప్పి కోరగా వారు మన యొక్క కోరిక మేరకు మన సంస్థకు వారి యొక్క సేవలను అందించడానికి మన సంస్థ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వారి యొక్క సేవలను అందించడానికి మనం ముందుకు రావడం జరిగింది. వారి పేరు వచ్చేసి మన కుంభం రవికుమారు. వీరు ప్రస్తుతం మన ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయవాదిగా వారి యొక్క కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది. ఒక ఖమ్మం జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కూడా ఏదైనా కేసెస్ ఉన్నా కూడా వాటిని కూడా వారు చూడడం జరుగుతుంది. ఇలాంటి ఒక వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక శక్తి అనొచ్చు. ఈ శక్తి మనకు యాడ్ అయినందుకు మనం ఈరోజు అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కనుక వారి యొక్క సేవలను మనందరం వినియోగించుకొని ఈ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి నేను సంస్థ సభ్యులందరికీ, అలాగే మా సంస్థ వద్దకు వచ్చి మీ సమస్యలకు పరిష్కారానికి మా సహకారం అందించాలనుకున్న వారు ఎవరైనా సరే సారు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వారి యొక్క సేవలను రాష్ట్ర ప్రజలందరూ వినియోగించుకోవాలని, అలాగే మన సంస్థ సభ్యులు కూడా వారి యొక్క అడ్వైజెస్ను తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నా. వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. వారికి మన ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర లీగల్ అడ్వైజర్గా ఈరోజు తీసుకోవడం జరిగింది మన సంస్థలోకి. కాబట్టి వారి మాటల్లో వారు మన సంస్థకు ఏ విధంగా వారు సహకారాలు అందించాలనుకుంటున్నారు వారి యొక్క మాటల్లో మనం విందాం. నమస్కారం అండి, నా పేరు రవికుమార్ అండి, అడ్వకేట్, ఖమ్మం నాది స్వస్థలం. ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను కూడా భాగస్వామ్యం కావటం నాకు కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే మనకున్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క మానవుడికి ఒక అధికారమైనటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అంటే ప్రతి ఒక్క పౌరుడికి మన కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి వాళ్ళకు పరిధిలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడానికి మన ఇట్లాంటి ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ కార్యక్రమాల ద్వారా వారికి అవేర్నెస్ తీసుకురావడం, వారిలో చైతన్యపరచడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది మంచి శుభపరిణామం. దాంట్లో నేను భాగస్వామిని అవటం, ఈరోజు మీ సంస్థలో నేను లీగల్ అడ్వైజర్గా నియామకం పొందడం నాకు కూడా చాలా శుభపరిణామం. భవిష్యత్తులో చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తూ, నా తరపు నుంచి కూడా నేను చైతన్యపరుస్తూ మన సంస్థ యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి, సమాజం పట్ల అవగాహన కల్పించేటువంటి ఏదైతే కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో నేను ఒక భాగస్వామ్యునిగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే మన ముందు ఇప్పుడు విఆర్ఎం మీడియా నుంచి కూడా విఆర్ఎం మీడియా చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. మన కోరిక మేరకు వారిని కూడా మన ఆర్గనైజేషన్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా వారిని కూడా నియమించుకోవడం జరిగింది. వారి యొక్క సేవల్ని కూడా ప్రజలందరూ అలాగే మన సంస్థ సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు తెలియపరుస్తున్నాం. వారి మాటల్లో కూడా ఒకసారి వారి యొక్క అనుభవాన్ని విందాం. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో మీడియా తరఫున నా సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా దీంట్లో మెంబర్షిప్ జాయిన్ అయ్యాను. నేను కూడా మా ద్వారా మా ఏరియాలో కాదు, మా డిస్ట్రిక్ట్ కాదు, మన స్టేట్ మొత్తం మీద కూడా ఎటువంటి మీడియాకి సంబంధించిన ఈ వెల్ఫేర్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఈ సంస్థ ద్వారా మనం మీడియా ద్వారా ఎంతవరకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎంతవరకు పబ్లిక్లోకి అందరికీ ఇది అవ్వాలనే ఆలోచనతో నేను కూడా దీంట్లో జాయిన్ అయ్యాను. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి నేను నా ప్రయత్నం చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే ప్రజలారా వినండి, ఈరోజు ఏ అంశాన్నైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీడియా ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో మీ అందరికీ తెలిసిన అంశమే. కనుక ఒక మీడియా అనేది చాలా ప్రత్యేకమైనది. దాని ద్వారా ప్రజలకు తెలియవలసిన అంశాలు, చాలా మరుగున అంశాలను కూడా మీడియా ద్వారా ఈరోజు సోషల్ మీడియా ద్వారా, రకరకాల మీడియాల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగమైనటువంటి విఆర్ఎం మీడియా అధినేత చైర్మన్ మన సార్ పేరు వెంకట్ సార్ గారు మన ముందుకు వచ్చిర్రు. మనకు వారి యొక్క సేవలను అందిస్తున్నారు. వారిని చిన్న శాల్వాతో
ఓకే